గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సంధ్య. మామూలుగా మన నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చూసుకొని అన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో పనులన్నీ చేసుకొని పడుకొని అమ్మ ఇవాళకే మనం చాలా చేసాము అని ఫీల్ అయిపోవడము ప్రతి మనిషికి సర్వసాధారణం. తోటి వారికి సాయం చేయాలి అని అంటే మా అదే అవ్వట్లేదురా బాబు, పక్కోళ్ళది మేము ఏం చేస్తాము అనే పరిస్థితి. కానీ కొందరు దానికి అతీతంగా ముందుకు వెళ్తూ సమాజంలో మనము జన్మనెత్తాము, మనకు తోచిన సాయాన్ని చేయాలి, మన వల్ల ఒక నలుగురు బాగుపడాలి అంటూ చాలామంది ఔత్సాహికులు తెర మీదకి వస్తున్నారు. ఒక సాధారణ గృహిణి నేనెందుకు గృహిణిగానే ఉండాలి, ఎందుకు నా చుట్టూ ఉన్న నాలాంటి మహిళలకు నాలాగా ఇలా మగ్గిపోకుండా ఎందుకు చేయూతనివ్వకూడదు, అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేస్తారు, వాళ్ళకి ఎందుకు మనం తోడ్పాటు అందించకూడదు అని ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్స్. అంటే ఒక మహిళకు ఊతం ఇస్తే, నేనున్నానని భరోసా ఇస్తే తన కలల్ని ఎంత దూరమైనా నెరవేర్చుకోవడానికి పరిగెట్టగలుగుతుంది అనేసని గ్రహించారు శ్రీదేవి గారు. నాలాగా కాకూడదు, వాళ్ళు ప్రపంచానికి ఏదో ఒకటి చెప్పాలి, నా తరపున ఆ సాయాన్ని అందించాలి అంటూ ఒక చారిటీని ఆవిడ తెర మీద తీసుకొచ్చింది. మరి ఎప్పుడు ఆ చారిటీని స్టార్ట్ చేశారు, ఏమేమి అచీవ్ చేశారు, ఎంతమంది మహిళలకి తన ప్రోత్సాహం అందించింది, ఇవాళ మనతో షేర్ చేసుకుంటాను అనేసి మన న్యూస్ 360 స్టూడియోకి వచ్చారు. ఆలస్యం చేయకుండా శ్రీదేవి గారి మాటల్లోనే ఎందుకు ఆయుష్మాన్ చారిటీని స్టార్ట్ చేయడం జరిగింది, మరి ఎంత సంతోషంగా ఉన్నారు, రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీదేవి గారు నమస్తే. నమస్తే. నిజంగా అంటే 2021 వరకు 22 వరకు 22 నుంచి స్టార్ట్ అయిందండి. అంటే అప్పటి వరకు ఒక సాధారణ గృహిణి మీరు. అవునండి, ఎగ్జాక్ట్. ఎందుకని ఆయుష్మాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, నేను ముందుకెళ్ళాలని మీకు అనిపించింది అసలు? యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ మా అత్తయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట. ఆవిడకి ఐ ఆపరేషన్ కోసమని మేము చారిటీకి ఆవిడకి చాలా హాస్పిటల్స్ తిరిగాం. అప్పట్లో అది కానప్పుడు మేము పుష్పగిరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఓకే. సో అక్కడ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళకి ఇక్కడ చాలా మందికి ఆపరేషన్స్ చేస్తుండగా దాంట్లో నేను ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏంటిది అని అంటే, మీరు దీంట్లో మెంబర్ అయితే చారిటీలో మెంబర్ అవుతే మీ బాగోగులు మేము చూస్తాము అండ్ మీకు ఆపరేషన్కి చేస్తాము. అప్పటి వరకు మా అత్తయ్య గారికి యాక్చువల్లీ 70,000 60,000 అవుతుందని అన్నారు. ఓకే, మేము దాని ప్రకారంగానే అనుకొని మేము కూడా ప్రిపేర్ అయ్యి మేము ఉన్నాగా, సరే ఎందుకు మనం ఇది ఒకసారి చూడకూడదు అన్నట్టుగా నేను దాంట్లో వెళ్ళి ఆవిడ పేరు ఎన్రోల్ చేయించి ఆధార్ కార్డ్ అది అందులో అప్లోడ్ చేశాక విత్ ఇన్ మాకు 24 hours to 48 hours వి గాట్ అ కాల్. ఓకే. వాళ్ళు కాల్ చేశారు, ఆపరేషన్ కూడా చేయించారు, ఆవిడని ఇంటికి పంపించారు, ప్లస్ ఆవిడకి మెడిసిన్స్కి మళ్ళీ మొత్తం అంతా ఖర్చులు వాళ్ళు ఇచ్చారు. సో సింగిల్ పైసా ఖర్చు పెట్టకుండా అంటే వీ పేడ్ అబౌట్ 1000 rupees, అంటే జస్ట్ మెంబర్షిప్ కోసం, అది లైఫ్ టైం అది వాళ్ళు మెన్షన్ చేశారు, మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు చేయించవచ్చు. సో ఒక రకంగా నాకు కూడా ఒక భయం ఉండింది, వీళ్ళు ఏంటి దీనికి ఏంటి ఇలా చేయడం ఏంటి అని అనుకున్నాను. సో బట్ నేను చాలా రిక్వెస్ట్ చేస్తే నేను అన్నాను, కోడలండి ఏదన్నా నేను చేయడానికి చేశానని అనుకుంటారు, సో ఐ జస్ట్ వాంట్ టు సీ, మీరు ఏమనుకోకపోతే నేను క్లోజ్గా మానిటర్ చేస్తానంటే కూడా డాక్టర్స్ దే హ్యావ్ గివెన్ అస్ టైం. నేను లోపలికి వెళ్ళాను, నుంచున్నాను, ఆవిడ ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చారు. నవ్ షీజ్ హెల్తీ, చాలా బాగున్నారు. ఇది జరిగి కూడా జస్ట్ ఒక 3 years అవుతుంది అనమాట. నవ్ షీజ్ అబ్సల్యూట్లీ ఫైన్. తన పని తన వరకు బాగా చేసుకుంటున్నారు అనమాట. దెన్ ఇన్ దిస్ నాకు అనిపించింది అనమాట, ఇది నిజంగానే తెలంగాణలో ఉందా లేదా అని చెప్పేసి ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ అవుట్. వాళ్ళు అప్పుడు అన్నారనమాట, మాకు అంత ఔత్సాహికులు ఎవరు కనిపించలేదు అండ్ వాళ్ళకి అంతగా ఏం అవగాహన లేదు అని అనేసి అని అన్నారు. సో నేను వాళ్ళకి 2-3 సెమినార్స్ అటెండ్ చేశాను. సో నాకు నచ్చింది. దెన్ వాళ్ళు అడిగారు అండ్ దేవర్ మమ్మల్ని బ్యాకప్లో పెట్టి ఈవెన్ దే హ్యావ్ ట్రైడ్ ఫర్ అస్. సో అట్ లాస్ట్ ఐ మీన్ టు దిస్. ఇంట్లో వచ్చిన తర్వాత దెన్ వీ స్టార్ట్అప్ వర్కింగ్. అంటే మా పనితీరు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ మేము ఎంతమంది అయితే ఆడపిల్లలు ఉంటారో, సో ఇది స్టార్ట్ చేయాలన్నా కూడా వీ నీడ్ సమ్ ఇనిషియల్ అమౌంట్స్. సో దీనిలో ఏంటంటే ఇనీషియల్గా ఎవరినైతే మేము అనుకుంటున్నామో వీ హ్యావ్ టేకెన్ యాజ్ అ మెంబర్షిప్స్ని గ్యాదర్ చేసుకుంటూ వీ స్టార్టెడ్ డూయింగ్. అలా ఇప్పటి వరకు ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీ ఫ్యామిలీ వచ్చి 8,000 క్రాస్ అయ్యారు. 8,000 తెలంగాణ? ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ 8,000 ఫ్యామిలీస్లో వేర్ వీ హ్యాడ్ హెల్ప్ అబౌట్ మోర్ దెన్ 6,000+ మెంబర్స్కి రీచ్ అవుట్ అయింది. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఇంకా చేయాలని చాలా ఆతృతగా ఉంది. బట్ మేము ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మా దాతలకి చాలా థ్యాంక్స్ చెప్పాలి పేరున. ఎందుకంటే వాళ్ళు అంటూ ఇది ఇంతవరకు తీసుకురాకపోయి ఉంటే మేము ఇంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. వీ హ్యావ్ ఆల్ అబౌట్ 56 members మొత్తం మా మెంబర్స్ ఉన్నారు, వాలంటీర్స్. వాళ్ళు కూడా సమ్వాట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి వర్క్ చేస్తున్నారు, మండల్ నుంచి, అక్కడి నుంచి అందరూ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు.
సో మీరు ఒక్కసారి మా వెబ్సైట్కి వెళ్ళారంటే యూ విల్ ఫైండ్ అవుట్ లైక్ మేము ఎంతమందికి చేస్తాం అన్నది మీకు కూడా 100% అర్థం అవుతుంది. అంటే నార్మల్గా మన ఇంట్లో ఒక సమస్య వచ్చిందంటే అబ్బా ఇప్పుడు ఆ సమస్య తీరిపోతే చాలు, ఎందుకంటే ఒక అమౌంట్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళము ఇంకా పైసా తగలకుండా మనకు రిలీఫ్ అయిపోయిందని అంటే మనకి ఇక్కడికి చాలే ఒక 10 మందికి ఫార్వర్డ్ చేద్దాంలే అని అనుకుంటారు. మీకెందుకు దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలనిపించింది, దీన్ని ఎందుకు నేను ఓన్ చేసుకోకూడదని మీకు అసలు థాట్ ఎందుకు వచ్చింది? అసలు ఈ థాట్ రావడానికి ఫస్ట్ రీజన్ కరోనా టైం అండి. లైక్ చెప్పాలి అంటే ఒక రకంగా నేను మా సిస్టర్ని కోల్పోయాను కరోనాలో. సో అది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ హిజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ హీజ్ ఆల్సో నో మోర్. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ పోయారు. మా మదర్ నా 14 yearsకి తను ఎక్స్పైర్ అయ్యారు, మా సెకండ్ సిస్టర్ ఎక్స్పైర్ అయ్యారు. సో నాకు ఆ లోన్లీ ఫీలింగ్ ఉండేదన్నమాట. సో వెన్ ఐ స్టార్ట్ నా అంతటి నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నాకు అనిపించింది నాతో పాటు చాలామంది ఉన్నారు. సో లెటర్స్ అందరం కలిస్తే ఫ్యామిలీ ఎందుకు కాకూడదు అని అనుకున్నాం. ఇప్పటికీ స్టిల్ వీఆర్ ఇన్ టు దట్. ఎక్కడో 1-2 జరుగుతూనే ఉంటాయి. ఆ లోటుపాట్లని పూడ్చుకుంటూ ఏదో చాలా ధైర్యంగా ముందుకు అడిగేస్తూ ఇప్పటి వరకు నడిపించుకుంటూ వస్తున్నాం. ఇంకా మా దాతల సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా ఆతృతతో ఉన్నాం. ఇంకా ముందుకు కూడా వెళ్తాం. అండ్ దీని నిమిత్తమే ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ తరఫు నుంచి మేము వస్త్ర టెక్స్టైల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అని ఒక పెద్ద యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇది గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళాం. బట్టిగా సార్ని లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ కలిసాము, ఆయనతో మాట్లాడాము. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ వేలో బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ చారిటీకి ఒక్కొక్కటి మేము సమకూర్చుకుంటూ మాతో ఉన్న వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మామూలుగా ఐ ఆపరేషన్ సంబంధించి మీకు ఆయుష్మాన్ చారిటీ గురించి తెలిసింది. అంటే అసలు ఈ చారిటీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? మీరు రీసెర్చ్ చేసినప్పుడు ఇది చాలా ట్రస్ట్ చారిటీ, దీనివల్ల చాలా మంది లైఫ్ బాగుపడతాయని మీకు ఇక్కడ ట్రిగ్గర్ అనిపించింది పాయింట్? యాక్చువల్లీ ట్రిగ్గర్ అనిపించడానికి పాయింట్ ఏంటి అంటే లైక్ దిస్ ఇస్ ఫ్రమ్ ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. రాజగోపాల్ నడ్డా గారు అని హీ వాజ్ ద వన్ పర్సన్ హూ స్టార్టెడ్ దిస్. ఆయన ఫౌండర్ అనమాట. అండ్ ఆయన త్రూ లైక్ ఇప్పుడు వేరే స్టేట్స్ గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు బికాస్ వీఆర్ ఇన్ టు తెలంగాణ. సో మన స్టేట్లో బట్ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి వీ హ్యావ్ గాన్ అవుట్ లైక్ మెనీ ప్లేసెస్ అనమాట. ఓకే. సో ఇన్ తెలంగాణ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్, బాగా వచ్చింది. బట్ ఇంకా కొంతమందికి ఇంకా రీచ్ అవుట్ అవ్వాలి. ఇంకొక 17 మంది లైనప్లో ఉన్నారు. 1700 మందికి లైనప్లో ఉండి వాళ్ళని కూడా మేము ఇప్పుడు మెల్లిగా చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకంటే చారిటీ అంటే మనం ఇల్లు అడిగేది కాదు, అంటిల్ అన్లెస్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేంత వరకు. ఈ మంత్ మీరు ఇచ్చారు అలా అని చెప్పేసి సేమ్ మంత్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగలేం. బికాస్ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో నోబడీ క్యాన్ డూ అంత రెగ్యులర్గా ఎవరు చేయలేరు. బట్ కొంతమంది ఉన్నారు రెగ్యులర్గా అదేదో వాళ్ళు ఈఎంఐ కట్టినంత టెన్షన్గా ఇస్తూ ఉంటారనమాట. ఐ రియలీ అప్రిషియేట్ అండి. వాళ్ళకి అంత టైంలో కూడా మంచితనం ఉంది అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అనిపిస్తుంది. దే రియలీ హెల్త్ పరంగా చూసి అట్రాక్టివ్ స్టార్ట్ చేశారు. అంటే తెలంగాణలో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ కాస్ట్ తోటి, అంటే అదే హెల్త్ పరంగా వెళ్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేశారా? లేదు మనం ఎందుకు, అంటే నేను ఒక ఉమెన్గా ఇంకొక ఉమెన్ని ఎందుకు సపోర్ట్ చేయకూడదు, దీనికి ఇంకా ఎందుకు రెక్కలు ఇవ్వకూడదు అన్న థాట్లో ఏ అంశాలను ముందుకు తీసుకెళ్ళాలని ఫస్ట్ అనుకున్నారు? ఫస్ట్ చెప్పాలి అంటే హెల్త్ పరంగానే చాలా మటుకు ఆలోచించాయండి. ఎందుకంటే కరోనా టైంలో చాలామంది లేడీస్కి అంటే ఫస్ట్ ఆడవాళ్ళకే ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చాను అనడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఒళ్ళు చూసుకోరు. ఎంతసేపు పిల్లలు భర్త వీళ్ళు బాగుంటే చాలు అని అనుకుంటారు. సో దీన్ని ఎగ్జాక్ట్లీ నేను బేస్ చేసుకొని నా ఫస్ట్ థాట్ అదే వచ్చింది. ఎందుకంటే కరోనా టైంలో ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళు ఫీవర్ వచ్చినా, వాళ్ళు ఏది వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. సో చాలామంది కరోనాలో సఫర్ అయ్యారు. చాలా అంటే చాలా ఫ్యామిలీ సఫర్ అయ్యండి. కొంతమంది పేరెంట్స్ లేరు, కొంతమందికి పిల్లలు లేరు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేసి మనతో అయినంత మటుకు మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఈ మెంబర్షిప్ ఫామ్స్లలో మేము తీసుకొని వీ స్టార్టెడ్ డూయింగ్ దాట్ అనమాట. కానీ నిజంగా చెప్పాలి అంటే ఒక రీచ్ చాలా బాగా వెళ్ళింది అండ్ స్టిల్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నామో వీళ్ళకి ఇది లైఫ్ టైం స్థిరపడం ఉండాలి. లైఫ్ టైం అంటే వాళ్ళు వర్క్ కూడా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంత్లీ ఇంత ఫిక్స్డ్ ఇన్కమ్ అంటూ రావాలి అని అనుకుని we started this అనమాట. ఓకే. ఆల్మోస్ట్ 2022 స్టార్ట్ చేసింది 2022 జూలై. ఎలా అడుగుపడింది ఫస్ట్? అంటే ఎన్జిఓ అనగానే చాలా మందికి ఏదో చెప్తారు, ఏదో చేస్తారు అన్న ఒక చిన్న ఒపీనియన్ అయితే కొన్ని సంస్థల వల్ల ఫామ్ అయిపోయింది. మీరు అంటే స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనీ లేకపోతే ముందుకెళ్ళలేము,
ఒక్క హ్యాండ్తో అంటే కొంతవరకు మీరు పెట్టగలుగుతారు, మొత్తము అని అంటే చేయలేము. ఎందుకంటే యాజ్ అ హౌస్ వైఫ్గా మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ ఉండే బాధ్యతలు అక్కడ ఉంటాయి. కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు భయం అనిపించలేదా? ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది? స్టార్ట్అప్ చేసినప్పుడు ఫస్ట్ మాకు భయం ఎందుకు అనిపించలేదంటే మాకు ఢిల్లీ నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారండి సార్. వాళ్ళు చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. బిలీవ్ ఆర్ నాట్, ఇప్పటి వరకు మేము 3,30,00,000 పంచాం. 3,30,00,000. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ యూ గో టు అవర్ వెబ్సైట్ మీకు అన్నీ తెలుస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పిక్ అనమాట. మేము ఫుడ్ సర్వ్ చేసాం. యాక్చువల్లీ మా మెయిన్ మోటో ఏంటంటే లైక్ ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో, ఎవరికైతే నిజంగా ఫ్యామిలీస్ లేవో వాళ్ళకి మా ఫస్ట్ ఎజెండా ఏంటంటే వాళ్ళకి కడుపు నిండా తిండి వెళ్ళడం. మా ఫస్ట్ ప్రయారిటీ అది అనమాట. వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్. చాలామంది గంజి నీళ్ళతో ఒక పూట తినక కారంతో తినకుండా అలా ఉన్న వాళ్ళందరికీ మేము ఫుడ్ ఒకటి మా మేజర్ ప్రయారిటీగా పెట్టుకున్నాం. అండ్ హెల్త్ వాజ్ ద అదర్ వన్ అనమాట. సో ఇవన్నీ మేము ఇది పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసాం. అండ్ 800 ఆపరేషన్స్, ఐ ఆపరేషన్స్ చేపించాం. అండ్ సమ్ మేజర్గా సమ్ కిడ్నీ ఆపరేషన్స్, ట్రాన్స్ప్లాంట్స్ కోసం వీ వర్ ట్రైయింగ్. బట్ ఏంటి అంటే డోనర్స్ కోసం అని చెప్పేసి అది కొంచెం వెనక్కి అవ్వాల్సి వచ్చింది. బట్ మాతో అయినంత మట్టుకు చాలా మట్టుకు ఆపరేషన్స్ చేపించాము. కొంతమందికి కాళ్ళది ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చేపించాము. చాలా మెడికల్ క్యాంప్స్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ కండక్ట్ 50 మెడికల్ క్యాంప్స్ ఇన్ సమ్ అదర్ విలేజెస్ వేర్ ఎవర్ వీ వేర్. అండ్ అంటే మా చారిటీ మెంబర్స్ ఎవరైతే వాలంటీర్స్ ఇక్కడ మాకు రిక్వైర్మెంట్ ఉందన్న ప్రతి దగ్గరికి మేము వెళ్ళి మేము చేసామన్నమాట. అండ్ అలా సపోర్ట్ చేసిన డాక్టర్స్ కానివ్వండి, అలా సపోర్ట్ చేసిన మేజర్గా పుష్పగిరి హాస్పిటల్లో వేణుగారు అని ఉన్నారు. ఈజ్ అ వెరీ గుడ్ కోఆర్డినేటర్. ఆయన చాలా బాగా మాకు హెల్ప్ చేశారు ఆ టైంలో. అండ్ ఆయన చొరవతోటే వీ హ్యావ్ డన్ అట్మోస్ట్ ఆపరేషన్స్ అని ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ గాట్ 800 ఆపరేషన్స్ వరకు అయ్యాయండి. వీ హ్యావ్ దట్ రికార్డ్స్ అండ్ ఆల్. సో బేసిక్లీ చారిటీ తరఫు నుంచి ఏదైతే పాజిటివ్ రెస్పాన్స్ ఉందో ఆ పాజిటివ్ రెస్పాన్స్ని ఇప్పటి వరకు మేము జనాల్లోకి రావాలని అనుకోలేదు. మెయిన్ థింగ్ నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను. ఇప్పటి వరకు మేము ఎక్కడ పబ్లిక్ స్టాండ్ చేయలేదు. ఇప్పుడు జనరల్గా అందరూ ఏంటంటే ఏదో రూపాయి ఇచ్చి అదేదో పెద్ద ఇది చేసినట్టు బీజిఎం వేసుకొని అవన్నీ చేస్తారు. ఇంత చేస్తేనే ఇంత చెప్పుకుంటారు. అసలు బ్యాక్గ్రౌండ్ లో అన్ని ఆపరేషన్స్ కావచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇవాళ రేపు ఒక కిడ్నీ బ్లాక్ లో అమ్ముకున్న 50 లక్షలు 60 లక్షలు తక్కువ కాకుండా కిడ్నీ దొరకట్లేదు. దాన్ని ఉచితంగా చేయడము అని అంటే అది ఒక ఫ్యామిలీకి ఎంత అసెట్ అనేది. మనం ఏ సాయం చేయకుండా ప్రాణదానం అని అంటే జీవితాంతం వాళ్ళు గుర్తు పెట్టుకునేది. యాక్చువల్లీ ఇక్కడ కూడా అది ఎలా అంటే అండి, యాక్సిడెంట్ అయిన కేసెస్ వస్తాయి కదా ఉస్మానియా హాస్పిటల్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం, వాళ్ళు నిజంగానే ఒకవేళ 7 hours లోపల ఉంటే కనుక మేము వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగి తీసుకోవడం, ఇలాంటివి కొన్ని చేసాం. బట్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా మామూలుగానే చిన్న వాటికే వాళ్ళు అదొక రకంగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఐ ఆపరేషన్స్ కోసం కూడా చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేశారండి. సో లైక్ మా దాతలందరికీ చెప్పాలంటే మా స్పాన్సరర్స్ కానివ్వండి, మా డోనర్స్ కానివ్వండి, పేరున ఒక్కొక్కరికి పేర్లు చెప్పినా కూడా తక్కువే అనుకుంటా. దే హ్యావ్ డన్ దట్. అంతా ఇప్పటికీ ముందుకెళ్ళేది. మాకు ఎంత వచ్చిందన్నది పక్కకు పెట్టినా మేము ఇప్పుడు ఎంతవరకు అయితే మేము సర్వీస్ చేసింది అది జస్ట్ ఆ నంబర్ మాత్రమే. మాకు ఇంకా చాలా ఉన్నాయి చేసేవి. బికాస్ ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు లైక్ మేము గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి వస్తుంది. హనీషా ఫుడ్స్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్. మీరు చూస్తే ఇప్పుడు మీరు ఎప్పుడైనా రోడ్ మీదకి వెళ్తే కూడా మేము కంపల్సరీ విల్ బీ ఇంటూ ఇట్. అప్పుడు మీరు డెఫినెట్లీ చెప్తారు ఒక చారిటీ వాళ్ళ తరఫున, ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ వాళ్ళతోటి ఇంత జరుగుతుందా అని చెప్పేసి. అంటే ఫుడ్ కంటైనర్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారా? లేదండి, బేసిక్లీ ఏంటి అంటే ఒక ఫీమేల్ ఉన్నారనుకోండి, ఇఫ్ షీఈస్ ఫ్రమ్ హౌస్ వైఫ్, ఇఫ్ షీఈస్ ఆవిడ ఒక 4 ఇళ్లలో పనిచేస్తే వచ్చే డబ్బుల్ని ఒకే దగ్గర కూర్చొని ఆవిడ ఒకే దగ్గర నుంచి షీ కెన్ ఎర్న్. అది కూడా ఏంటంటే ఈవెన్ వాళ్ళ పిల్లలతో సహా ఆవిడ చూసుకుంటూ షీ కెన్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. సో ఇలా ఒక్కొక్కటి అనుకొని చేస్తున్నాం. ఈవెన్ మేము కడుపుతో ఉన్న వాళ్ళకు కూడా పౌష్టికాహారాల కోసం అని అలా కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే మీ స్టార్ట్ ఒక్కటి అన్నట్టు కాదండి, ఫీమేల్కి తగ్గట్టుగా ఒక ఫీమేల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో, అంటే ఒక తల్లి ఎలా ప్రొటెక్ట్ చేస్తో ఇది స్టార్ట్ చేసినందుకు నేను ఫస్ట్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన బట్టే లైక్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మన స్టేట్లో ఇంత పెద్దది స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా మేము చాలా మందికి రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నాం. నిజంగా కూడా అలాంటి పర్సన్స్ని మేము కూడా వెతికి పట్టుకొని చేస్తున్నాం. అంటే ఇది ఎవరు పడతారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి మేడం. మీకు చెప్తే మీరు టచ్ చేయాల్సింది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చెప్పలేరు చాలా మట్టుకు. ఎందుకంటే ఆఫ్టర్ వాళ్ళకు 10వ తారీఖు దాటితే కూడా వాళ్ళు నిజంగా ఎదురు చూసేది అదే మార్గానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్
హై సొసైటీలో ఉన్న లోన్స్ అవి బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి పథకాలు ఇవన్నీ వస్తాయి. ఎటు కాకుండా ఉండేది మిడిల్ క్లాస్. ఆ మహిళ పడే కష్టము ఆయన తీసుకొచ్చిన దాంట్లోనే పొదుపు చేసి వాళ్ళు బయటికి కూడా వెళ్ళనివ్వరండి. అది ఇంట్లో భర్తలు బయటికి కూడా వెళ్ళనివ్వరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తే మళ్ళీ వీళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూస్. భార్య ఏం చేసి పోగు చేసి బాగుపెట్టి పిల్లలకి పెడుతుందన్నది ఎవరు అనుకోరు, ఆలోచించరు. బట్ అట్లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా మేము సపోర్ట్ ఏంటంటే ఇంట్లో నుంచే వాళ్ళకి ఒకటి తర్వాత ఒకటి వర్కౌట్ చేయాలన్నదే మా ఇంటెన్షన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చిన్నదో చిన్నదో ఏదన్నా అవ్వనివ్వండి, ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ అ జోక్ కదా. అందుకని వాళ్ళకి తగ్గట్టుగా ఏదో వాళ్ళకి ఎంతైతే వాళ్ళు వీలుగా ఉంటుందో అలాంటివన్నీ చిన్న ప్రయారిటీస్లో లైక్ వాళ్ళు కుట్టడం వచ్చా లేకపోతే ఏమైనా వర్క్స్ వచ్చా అవన్నీ కనుక్కొని వాళ్ళకి ఆ ప్రయారిటీ లైన్స్లో అన్నీ చేయాలని మా తాపత్రయం. అండ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ఇట్ అనమాట. అంటే ఒక మహిళగా నిజంగానే ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగానే కొందరికి కుట్లు అల్లికలు వచ్చినా ఎక్కడ సోర్స్ అనేది దొరకదు. వర్క్ ఉన్న జాబు ఎక్కడ దొరుకుతుంది, ఎవరి నమ్మాలో తెలియని సిచ్యువేషన్. అంటే అటువైపు ఖచ్చితంగా అడుగు వేయాలన్న థాట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూసిన తర్వాత ఎవరికైనా ఇంకా మీలాగా సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఏదైనా చేయాలనేసి అనిపిస్తుంది. కానీ దానికి సంబంధించి క్లోతింగ్ బిజినెస్ వైపే వెళ్ళాలి, అది గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయాలన్న ఆలోచన అయితే దట్ సూపర్ సీరియస్. ఎందుకంటే అండి మనది మొత్తం అంతా బయటే ఉందండి. లైక్ మన విలేజెస్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు భువనగిరి ఉంది, అక్కడ మన దగ్గర చీరలు అవి నేస్తారు. ఇప్పుడు కూడా మనం ఫ్యాషన్ అంతా బయట నుంచే తెచ్చుకుంటున్నాం, అదర్ స్టేట్స్ నుంచే తెచ్చుకుంటున్నాం. మన దగ్గర ఉన్న మెటీరియల్తో మనకున్న దారాలతో మనం చేసుకుంటే మనం ఎందుకు తక్కువకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏ షాపింగ్ మాల్స్ వెస్ట్ సైడ్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకోవాలంటే ఒక 1000 రూపీస్, ఆ 1000 రూపీస్ పెట్టాలి అన్న 999 రూపాయలు మాత్రమే ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా. అదే మన వాళ్ళు అయ్యండి మన పద్ధతిగా మనం చేసుకోగలిగితే మనం అన్ని వాటికి తగ్గట్టుగా ఉండొచ్చు అన్న ఒక రీజనబుల్ రో. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ట్యాక్స్ ఆ మెయింటెనెన్స్ దానికి చేస్తారు. దాని బదులు వీళ్ళకి డైరెక్ట్గానే వచ్చేస్తుంది కదా, వాళ్ళకి ఉపాధి కలుగుతుంది ప్లస్ వీళ్ళకి ఒక ఇది ఉంటుంది. అందుకని ఇది గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి దీన్ని ఎలాగైనా చేద్దామని అది 4 crores ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ ఆల్ మేము కొంచెం సమకూర్చుకున్నాం దాతలందరితో. ఇంకా మేము కొంచెం ఇచ్చేసి కొంచెం అది పెద్ద వెంచర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ప్లేస్ అన్నది ఇంకా గవర్నమెంట్ కొంచెం ఇది చూసి దయతలిచి ఇస్తే 600 కుటుంబాలు చాలా మట్టుకు సేఫ్ అవుతాయి. అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు బయటికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ 600 కుటుంబాల కోసమేనా? ఇంకా ఎక్కువ ఉన్నారండి, ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇట్స్ మోర్ దెన్ 6000. అంటే ఇప్పుడు మా 600 నేను చెప్తుంది మీకు రఫ్ ఫిగర్ మాత్రమే. ఇప్పుడు ఉండే వాళ్ళలో ఏంటంటే ఇందులో చాలామంది చెప్పాలి అంటే వితంతువులు ఉన్నారు, మళ్ళీ భర్తలు మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే ఇంటికే అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ ఫ్యామిలీస్ వరకే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు మా దగ్గర కూర్చొని తేరగా తింటున్నారు అన్న పేరు ఉంటుందన్నమాట. సో ఆ పేరులో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలన్నది మా తాపత్రయం. ఎందుకంటే ఇంత మంచి పనులు చేస్తూ అటు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మెయిన్ మీడియాలో కావచ్చు దీనికి సంబంధించి ఎక్కడ ఏ న్యూస్ రాకుండా ఎందుకు ఏంటిది క్లోజ్ చేసుకుని ఉన్నారు మీరు? అసలు మేము యాక్చువల్లీ ఇలా ఉండడానికి గల ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము దీన్ని మా ఫ్లోలో మేము తీసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ ఎప్పుడు దీన్ని స్ప్రెడ్ చేయాలని కానివ్వండి లేకపోతే మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని మేము 10 BGMలు వేసుకొని అవేవో వీడియోస్ పెట్టుకొని మేము ఇలా చేసాము అని చెప్పుకోవడం మా ఉద్దేశం కాదండి. మా మెయిన్ మోటో ఇస్ మాకు ఎదుటి మనిషికి సహాయం అందిందా లేదా, కానీ ఆ సహాయానికి కొంత డబ్బు సహాయం కావాలి కదా. అదండి అంటే కొంత నిజంగా చెప్పాలి అంటే మా సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా దేన్ని హెసిటేట్ చేయలేదు. ఇప్పుడు మేము ఇలా పలానాది స్టార్ట్ చేసాం ఇలా ఉంది, మా ఫ్రెండ్స్ అందరికీ ఒక గ్రూప్లో ఒకటి మెసేజ్ పట్టగానే వాళ్ళందరూ దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ తీసుకొచ్చేవారు. బట్ అట్ ద సేమ్ టైం మాకు బేసిక్లీ ఫ్రమ్ ఢిల్లీ నుంచి వాళ్ళు కూడా అంతే సహాయం చేశారు. ఇంకా ముందు వస్తుంది. ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా హెల్ప్. మీరు ఇంతే ఉంచితే పెద్ద ప్రాబ్లం లేదు. ఢిల్లీ నుంచి ఫండ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఇచ్చిన ఫండ్స్ కావచ్చు, సీరియస్లీ అక్కడికి సరిపోయేది. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు కదా, ఇంకో 600 కుటుంబాలు కాదు 1000 కుటుంబాలకు సాయం చేయాలి అనుకుంటున్నప్పుడు అవునన్నా కాదన్నా మీ ఒక సంస్థ ఉంది అని దాతలకు తెలిస్తేనే కదా. అందుకే అండి ఇవాళ వచ్చాం. అందుకండి యాక్చువల్లీ ఇది ఎందుకు రావడం జరిగిందంటే మేము రీసెంట్లీ మేము వెళ్ళి సార్ని కలిసినప్పుడు, బట్టి సార్ గారిని కలిసినప్పుడు, మన డెప్యూటీ సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ప్రాజెక్ట్ చేతిలో పెట్టి మేము ఇలా ఉంది హార్డ్లీ మాకు ఆయన ఇచ్చిన టైం
5 minutes 5 to 10 minutes ఆ టైం ఇచ్చారు. ఆయన ఓకే అమ్మా మీరు చేసింది బాగుంది, ఇప్పుడున్న సమస్యల్లో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఫండ్ అంటే కొంచెం కష్టం, కానీ అయినప్పటికీ చూద్దాం ఆయన ఆ మాట ఇవ్వడం మాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే పరిధిలో ఏది లేదులేండి, చారిటీ అనగానే అందరికీ చీప్ ఒపీనియన్ ఉంటుందండి, అది 100% నేను ఫేస్ చేశాను చాలా మట్టుకులో. బికాస్ ఇప్పుడు మేము వెళ్ళి చెప్పే దగ్గర చారిటీ అంటే ఏదో మేము అడుక్కోవడానికి వచ్చినట్టు మమ్మల్ని ఏదో అదొక రకంగా చూస్తారేమో అని అనుకున్నాం, కానివ్వండి అలా చాలా తక్కువ ఉన్నారండి, అలా చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడో నోటికో కొట్టుకో అంటారు కదా, అలా ఎక్కడో, కానీ ఇవ్వాలి అనే మనసు అందరికీ ఉంటుంది. కానివ్వండి అంటారు కదా వాళ్ళ బార్డర్ లైన్స్, వాళ్ళ టైం అది ఉంటుంది కదా, నాకు నెలకి ఇంత అన్ని డిపెండెంట్లో ఉండేవాళ్ళు. ఏంటంటే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 100 రూపాయలు అలా ఒక 10 మంది ఇచ్చినా కూడా అది 1000 రూపాయలు. అవునండి, ఆ 1000 రూపాయలు ఒక ఇంటికి సరుకులు కొనివ్వడానికి, ఒక బియ్యం, ఒక 25 కేజీల బియ్యం బస్తా వస్తుంది, లేకపోతే ఆ మంత్లో పావుకులు అన్న పప్పు దినుసులు వస్తాయి. మీలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడే మా లాంటి వాళ్ళకి తెలుస్తుంది, అరే మన దాంట్లో ఒక బయటకు వెళ్తే మనం ఒక ఫుడ్ టిఫిన్ చేయాలన్నా 100 రూపీస్ లేని తెలియలేకపోతాం. ఇవాళ దీన్ని సాక్రిఫైస్ చేసేట్టు ఇద్దాము, 100 రూపాయలతో మనకి ఒక ఆలోచన అయితే వస్తుంది కదా. మా మెంబర్షిప్ తీసుకున్న ఫీమేల్స్ అందరిలో, అంటే మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు కట్టుకున్న 1000 రూపాయలు లైఫ్ టైం మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఒకటి చెప్పాం, మనతో అయినంత మటుకు ఇప్పుడు మనం ఎలా అయితే సహకరిస్తామో ఫ్యూచర్లో మనకు కూడా హెల్ప్ వస్తుంది. ఇప్పుడు మేము కొన్ని పెళ్ళిళ్ళు చేయించామండి, కొంతమందికి ఎడ్యుకేషన్ వైజ్ అయితే మేము చాలా హెల్ప్ చేసాం. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుకోవాలనే ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు చాలామంది ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మేము అన్ని రకాలుగా హెల్ప్ చేసాం. బట్ ఇప్పటికీ ఏంటి అంటే ఎడ్యుకేషన్ వైజ్ కూడా మేము చాలా ఫోకస్ పెడుతున్నాం. వీళ్ళకి చదివిస్తేనే ఇప్పుడు ఫ్యూచర్ ఉందంతా కూడా చదువు మీద అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజినెసెస్ ఎన్ని చేసినా కూడా అట్లీస్ట్ దే నీడ్ సమ్ క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే నోబడి ఇప్పుడు ఎలా అంటే చాలా చీప్గా చూస్తారు. చాలా అంటే హెజిటేటింగ్లో ఎంతమంది ఏం చేసినా కూడా దాన్ని ఒకటి ఇది ఉంటుంది. మీరు నమ్ముతారా, మాకు డొనేట్ చేసినలో చాలామంది రైతులు ఉన్నారు. అది ఇంకా అసలు అది మీరు నమ్మరు. మాకెంతమంది అంటే మేము ఇలాగా బియ్యం ఇస్తున్నాం, సామాన్లు ఇస్తున్నాం అని మేము ఎప్పుడైతే చూపించడానికి వెళ్ళే వాళ్ళమో వాళ్ళ ఇంట్లో నుంచి బస్తాలు బియ్యం మాకు ఇచ్చి పంచిపెట్టండి అమ్మా అనేవాళ్ళు. అలా మంచి మంచి వాళ్ళు ఉన్నారండి. అన్నదాత ఎప్పుడూ తక్కువ కాకూడదు అనడానికి ఫస్ట్ నిర్వచనం ఇదే. నేను వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు, దాన్ని మేము చాలా బాగా తీసుకున్నాం అనమాట. సార్ నిజంగా అంత హోల్ హార్టెడ్గా చాలా మంది ఉన్నారండి. ఎక్కడో ఉంటారు, అది ఎక్కడ అంటే కామన్, అది ప్రతి దగ్గర ఉండేదే. కానీ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. మేము ఎప్పుడు పాజిటివ్ వైజ్గా వెళ్తాం, నెగిటివ్ వైబ్స్ మాకు అవసరం కూడా లేదు. అట్లన్నిటి మేము అసలు లెక్క కూడా చేయము. మరి నెక్స్ట్ చేపట్టబోతున్న ప్రాజెక్ట్కి 4 crores కావాలనేసి అన్నా. అవును, ఎంతవరకు ఇప్పుడు అమౌంట్ జనరేట్ అయ్యింది, ఇంకెంత అవ్వాలి? సో ఇప్పటి వరకు అయితే మేము 35 lakhs పూల్ చేసాం మేడం. సో అంటే ఇది మేము స్టార్టప్లో మాకు ఏదైతే బిల్డింగ్ కోసం కావాలనుకుంటున్నామో, ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో అది జిహెచ్ఎంఈ పరిధిలోనే ఉందన్నమాట. జిహెచ్ఎంఈ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ రెంటల్స్ ఒకటి మాకు ఉంటే కనుక, అదేదైనా లీజ్ పర్పస్ ఇస్తే కనుక డెఫినెట్లీ అక్కడ వర్క్ స్టార్ట్ చేసి అందరికీ కొంచెం ఎకానమికల్గా బాగుంటుందన్న థాట్ తోటి మేము ఒక 4-5 ప్రపోజల్స్ జిహెచ్ఎం అమ్రపాల్ మేడంకి లెటర్ రాసి పంపించాము. సో ఈవెన్ వీఆర్ వెయిటింగ్, ఆవిడ ఎప్పుడు రెస్పాండ్ ఇస్తారు, మేము ఆవిడతో ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మీట్ అవ్వాలి అన్నట్టుగా చూస్తున్నాం. హైదరాబాద్ జోనల్కి అంటే వీఆర్ ఇన్ టు వెయిటింగ్ అంటిల్ అన్లెస్ ఆవిడ పిలిచి ఓకే రండి మీరు మాట్లాడండి అనే దాకా వెయిటింగ్లో ఉన్నాం. అంటే ఖచ్చితంగా మనం ఇంకొక 4-5 సార్లు ప్రపోజల్ తీసుకెళ్తే నా బాడీకి కూడా పెట్టాము. సో వీ స్టార్టెడ్ డూయింగ్, మాతో 10th వరకు అవుతుంది అంతవరకు మేము ఎక్కడెక్కడికి వెళ్ళగలుగుతాం, మేము ఎక్కడికి రీచ్ అవ్వగలుగుతాం అన్నీ మేము చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది పూల్ చేయాలన్న ఒక ఉద్దేశం మీదే వీ స్టార్టెడ్ కమింగ్ అవుట్ అనమాట. అంటే ఇప్పుడు ఇది చేస్తే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తారు 2025లో డెఫినెట్లీ మేము అక్కడ లాంచ్ చేసినప్పుడు తప్పకుండా మీరే రావాల్సి ఉంటుంది సంజయ్ గారు. అప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చి 600 కుటుంబాల్లో ఉన్న మహిళలకు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడే ఒక శక్తి కల్పిస్తాను అని అంటే ఎవరైనా ఎందుకు రాకుండా ఉంటారు నిజంగా. ఇప్పుడంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాతల నుంచి మీరు? సార్ నథింగ్ అండి, అంటే వాళ్ళు చేయగలిగిందే, అది ఈవెన్ వాళ్ళు రూపాయి అయినా సరే 10 రూపాయలైనా సరే అది ఏమైనా కానివ్వండి, ఇంతమంది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి వాళ్ళు చేయగలిగితే చాలండి. ఇక్కడ ఎవరిని ఎలాంటి డిమాండ్ లేదు అండ్ మేము ఎవరిని ఎలాంటి ఇది చేయం. మీరు ఇచ్చినా సంతోషమే, అది ఏ రూపానైనా సరే. మీరు ఇంట్లో పాత మెషిన్స్ ఉండి ఇవి కూడా ఉన్నాయి మీరు తీసుకొని వాడుకోండి అన్నా కూడా మేము చాలా హ్యాపీగా తీసుకుంటాం, అలా కూడా ఉంది.
అంటే ఏదైనా గూగుల్ పే లాంటిది అట్లా ఏదైనా జనరేట్ చేశారా, లేకపోతే యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయండి. సో మేము ఏంటంటే పర్టికులర్ ఇప్పటి వరకు మేము బయటకు వచ్చి ఇలా కావాలని ఎప్పుడు అడగలేదు. అండ్ బట్ అంటే ఇప్పుడు మీరు వింగ్స్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొందరు అకౌంట్లోకి వెళ్ళి దాన్ని నోట్ చేసుకొని పంపించడం అంటే ఇబ్బంది పడుతుంది. జీపే అకౌంట్ నెంబర్ ఉంది అనుకోండి, ఇమీడియట్ గా స్కాన్ చేసి పంపించడం కావచ్చు, ఇమీడియట్ గా మీరు అన్నట్టు 100 రూపాయలు పెద్ద ఇబ్బంది కాదు కదా అనేసి ఒక్క 50 మంది రియాక్ట్ అయినా కూడా జస్ట్ ఆ అమౌంట్ ఒక ఫ్యామిలీకి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక అడుగు వేస్తున్నాం అన్నప్పుడు దానికి సంబంధించి క్లియర్ కట్ గా గ్రౌండ్ లెవెల్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనం బయటకు వచ్చినప్పుడు అరే అంతా డిస్ప్లే అవుతుంది కానీ నంబర్ రావట్లేదు అకౌంట్ డీట్ అంటే చాలా మంది వెబ్సైట్ లోకి వెళ్ళాలా చూడాలంటే కష్టం. ఇలా నంబర్ డిస్ప్లే అవుతుందండి 7671097765 అది చారిటీ నెంబరే. ఆ నంబర్ మీద ఫోన్పే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది, మీరు దాని మీద డైరెక్టే చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఏది ఉన్నా ₹1 కూడా ఇప్పుడు పర్సనలీ కూడా మాకు చెప్పాలి అంటే చారిటీ పరంగా కాకుండా మాకు పర్సనలీ మేము ఉన్నా కూడా ఎప్పుడు మేము ₹1 కూడా దాంట్లో తీసుకోలేదు. మేబీ ఇది మాకు ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు ఇంత చారిటీ చేస్తున్నారు మరి మా అప్పులు కట్టట్లేదండి. చారిటీ అప్పులే ఎవరికైనా పర్సనలీ ఉండనే ఉంటాయి కదండి, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, ఇంకెవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒకటి అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరెవరిని కలిస్తే దీనికి సంబంధించి పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే చారిటీ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియకుండా గుప్తదానాలు చేసే వాళ్ళు ఉంటారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ చేశారా? సారీ, మీరు ఇప్పుడు ఈ మాట చెప్పారు కాబట్టి నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. మైనంపల్లి హనుమంతరావు గారు అండి, మా ఎక్స్ఎమ్మెల్యే గారు, హీ వాజ్ ద రైట్ పర్సన్ యాక్చువల్లీ. ఆ టైంలో ఆయన చేయడం బట్టే ఇంతవరకు మేము నడిపించాం అనుకోవచ్చు. ఆయన చేసింది గుప్తదానమే, ఆయన చేసింది గుప్తదానమే. చెప్పుకోకపోవడం ఆయన గొప్పతనము, చేసిన సాయాన్ని చెప్పడం మన మంచిది. నేను చాలా మందిని చూసానండి, ఆయన ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు బయటకు వచ్చి ఎంత ఇచ్చాం అంత ఇచ్చాం అని చెప్తారు. ఫోటోలు తీసేసి ఫేస్బుక్ లో పెట్టేసుకొని షేర్ చేసుకుంటారు. ఆయన ఇప్పటి వరకు నెవర్, ఆయన ఒక్కసారి కూడా మా చారిటీ తరఫున ఆయన చాలా చేశారు. అట్ ద సేమ్ టైం కవితక్క గారు కానివ్వండి, కేటీఆర్ ఫ్యామిలీ అక్క కూడా మాకు హెల్ప్ చేశారు. చారిటీ పరంగా మాకు ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చాయో వాళ్ళ పేరు నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయడం అంటే ఇది ఇంకొక రకంగా కూడా తీసుకుంటున్నారు, రాజకీయంగా మళ్ళీ దాన్ని ఇది చేస్తారన్న ఒక రీజన్ మీద చాలా మంది ఇస్తారు. అది గుప్తదానాలే అనాలి అని వాళ్ళు ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పక తప్పట్లేదు తప్ప వేరే. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒక మంచి కాజ్ కోసం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారండి, అలా ఒక్కరు లేరు, ఒక్కరు ఇద్దరని లేదు, వాళ్ళకి వచ్చిన దాంట్లో నుంచి వాళ్ళ 10% ఇవ్వడం కూడా. శ్రీదేవి గారు ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఇంకా నేను అంటే అవునన్నా కదనా మనకు ఒక సహాయం చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే తృప్తి మనల్ని ఆగనివ్వదు. అవునండి, అరే ఇంత చేస్తేనే ఇంత వచ్చింది, ఇంకో 10 మంది చేస్తే ఇంకెంత వస్తుంది, ఇంకో 50 మంది చేస్తే ఎంత వస్తుంది, దీనికోసం ఏం చేయొచ్చు, మన సర్కిల్ ఏంటి, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయొచ్చు, ఆటోమేటిక్గా తెలియకుండానే ఇలా 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 మర్రి చెట్లాగా విస్తరించిపోతూ ఉంటుంది. సమ్ కాలేజెస్ ఆర్ దేర్ అండి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అవి చాలా మటుకు ఆ కాలేజెస్ పేర్స్ నేను రివీల్ చేయకూడదు ఇప్పుడు ప్రెసెంట్లీ బికాస్ వీ హ్యావ్ సమ్. సో కొన్ని కాలేజెస్, కొన్ని స్కూల్స్ మమ్మల్ని సపోర్ట్ చేశాయి, చాలా మటుకు సపోర్ట్ చేశాయి. బికాస్ మేము చిన్న చిన్న ఐ ఆపరేషన్స్కి వెళ్ళిన వాటికి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి అని అనుకున్నప్పుడు నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఒక రకంగా కాదండి, చారిటీ పరంగా ఏదైతే వచ్చిందో ప్రతి రూపాయిని కూడా నిస్వార్థంగా అసలు ఎలాంటి ఇది లేకుండా తావివ్వకుండా మా మెంబర్స్ ఉన్నారు, మా బోర్డు మెంబర్స్ ఉన్నారు, మా 56 వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అపార్ట్ మేము అందులో కొంతమంది ఉంటారులేండి, ఎక్కడైనా తప్పులు జరగడం కామనే, అది పక్కకు పెట్టినా కూడా మా దాంట్లో పర్టికులర్లీ నేను చాలా అభిమానించే మా వాళ్ళు కూడా నా కోసం పని చేయడానికి వాళ్ళ ఊరు నుంచి అంత దూరం నుంచి వచ్చి కూడా మా దగ్గర వర్క్ చేసి వాలంటీర్స్గా మనస్ఫూర్తిగా వాళ్ళు దీంట్లో మెంబర్షిప్ తీసుకొనే చేశారే తప్ప ఎలాంటి వేరే ఏది చేయకుండా చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ చేశారు. దాంట్లో మేజర్గా కొంతమంది ఉన్నారు, రమాదేవి గారు అని ఆవిడ ప్రెసిడెంట్, ఆవిడ మల్కాజ్గిరిలో ఉంటారు, ఆవిడ మల్కాజ్గిరి జోన్లో ఆవిడ చూసుకుంటారు, ఆవిడ బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు. రజిత అని ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పాపం షీజ్ అ సింగిల్, అంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని తను చాలా సపోర్ట్ చేసింది. ఇంకా మాకు షాని మనోజ్ గారు అని ఒక మేడం ఉన్నారు, ఆవిడ జైన్ లైన్స్ అది రన్ చేస్తారనమాట, జైన్ జీసస్ క్రైస్ట్ అది రన్ చేస్తారు, ఆవిడ మాకు హెల్ప్ చేశారు. అంటే మాకు సర్టన్ స్పేసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హెల్ప్ చేశారు. అంటే మా హెల్ప్ని ఎప్పుడు మర్చిపోకూడదు, చేసిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ మర్చిపోకూడదు. అండ్ తుక్కుగూడ ఏరియాలో ప్రమీల అని ఉన్నారు, షీఈస్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆ అమ్మాయి పరిధిలో ఆ అమ్మాయి ఎంతవరకు అయితే చేయాలో అంతకన్నా బియాండ్గా ఎక్కువగానే చేస్తుంది అనమాట.
ఇలా పేరున చెప్పుకుంటూ పోతుంటే చాలా మందే ఉన్నారు. చివరిగా ప్రేక్షకులకు మరి మీ ఆయుష్మాన్ ఫౌండేషన్కి సంబంధించి ఎలాంటి సాయాన్ని కోరుకుంటున్నారు, అంటే ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి ప్రేక్షకులు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. మేము ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్పర్సన్ శ్రీదేవి. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీతో చేతనైనంత మటుకు మీరు ఎంత చేయగలిగితే అంత, అది రూపాయి అయినా అవనివ్వండి, 10 రూపాయలైనా అవనివ్వండి, చారిటీకి మీరు ఏమైనా సాయపడగలిగితే మీ పేరు చెప్పుకొని ఒక 600 కుటుంబాలు బాగుపడే రోజులు దగ్గరలో ఉన్నాయి. దయచేసి మీతో ఎంత అవుతే అంత చేయండి, అంతకుమించి ఇంకేం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా శ్రీదేవి గారు, మీ మంచి మనసుకి మీరు చేయాలనుకుంటున్న ఒక అద్భుత కార్యక్రమానికి అందరి సహకారం రావాలి, ప్రభుత్వం కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా అచీవ్మెంట్స్ అనేవి అసలు ఇంత చిన్నగా స్టార్ట్ అయిన ఆయుష్మాన్ ఏంటి ఈ రేంజ్కి ఎదిగింది అనేసి 10 నోళ్ళు పొగడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, చేసే సాయం చిన్నదైనా, ఒక్క 10 రూపాయలైనా ఆ 10 కలుపుకుంటూ పోతే ఒక కుటుంబానికి సాయం చేసే అవకాశం ఉంటుంది అనేసి శ్రీదేవి గారు కోరుతున్నారు. అంటే ఆయుష్మాన్ చార్టీకి సంబంధించి వెబ్సైట్ కూడా ఉంది. ఈవెన్ దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్న స్క్రీన్ మీద నంబర్ శ్రీదేవి గారిది కనిపిస్తుంది, దానికి కాల్ చేస్తే చాలా ఓపిక్గా మీరు అడిగి ప్రతిదానికి తను సమాధానం చెప్తానంటున్నారు. మీరు వాలంటీర్గా చేద్దాం అనుకున్నా, మెంబర్షిప్ తీసుకుందాం అనుకున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఆ నెంబర్కి కాల్ చేస్తే తెలుస్తుంది అంటూ శ్రీదేవి గారు చెప్పారు.